హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దాం పల్లిపట్టి ఎలా తయారు చేయాలో. అలాగే పల్లిపట్టి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అన్నమాట. సో ముందుగా మీకు ఎంత క్వాంటిటీ పల్లీలు కావాలో అంత తీసుకొని ఒక పల్లీలు తీసుకొని వాటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసినాక ఒకసారి చూసుకోవాలి అవి మీకు సరిగ్గా ఉన్నాయా లేదా అని. దాని తర్వాతకి వేడైన పల్లీల్ని ఇంకో గిన్నెలో తీసుకొని అవి మీరు చల్లారాక ఒక పల్లి 2 పీసెస్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. దాని తర్వాతకి ఇలా చేయితోటి అనుకోండి, వేడివేడిగా ఉన్నప్పుడు అనకండి, చేయి కాలుతుంది. ఇంకా గిన్నెలో మీరు బెల్లం తీసుకోండి. ఆ బెల్లంని కొంచెం చిన్న చిన్నగా తురమండి. మీకు ఒకవేళ అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది అనుకో, ఏదైనా తీసుకొని దాన్ని పగలగొట్టండి పీసెస్ లాగా. సో అది దాన్ని మీరు పాకం పడుతున్నప్పుడు ఈజీగా అవుతుంది. మధ్య మధ్యలో ఇట్లా గడ్డలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టండి ఫస్ట్. దాని తర్వాత మీరు తురుముకున్న బెల్లం అందులో వేసి మీరు కొంచెం కంటిన్యూస్గా ఇట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే అది కింద మాడిపోతుందండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మీరు దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి. దాని తర్వాతకి సో నెక్స్ట్ ఆ పాకంలోకి మీరు ఇంతకుముందు పక్కన పెట్టుకున్న పల్లీలను తీసుకొని నెమ్మదిగా వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి అది గట్టిపడే వరకు. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసి మీరు ఇందాక పాకంలో కలిపిన పల్లి వాటంతటిని మిశ్రమాన్ని తీసుకొని ఇందులో వేయాలి. అది వేడిగా ఉన్నప్పుడే మీరు దాన్ని ముద్దలుగా లేదా మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ అది చల్లారితే చాలా ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికి. సో మీరు జాగ్రత్తగా చూడండి, చేయి కాలుతుంది. అన్నీ ఇలా ఉండలుగా చేసుకొని నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. మీరు కూడా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకొని కొద్దిసేపు ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేయండి. అది కొద్దిసేపు గట్టిపడాక చాలా బాగుంటుంది. సో యూ కెన్ ఎంజాయ్.